హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ తెలుగు రుచులు. మనం హోటల్స్లోనూ ఫంక్షన్స్లోనూ తింటూ ఉంటాం కదండి. దొండకాయ ఫ్రై చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దొండకాయలు, శనగపిండి, కొంచెం గరం మసాలా, కారం. ఇప్పుడు ఈ దొండకాయల్ని కట్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు శనగపిండిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం కారం, కొంచెం గరం మసాలా. ఇవి వేసుకుని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. మనం చిన్న చిన్న పునుకులు వేసుకునే విధంగా కలుపుకోవాలండి. బాగా లూజ్గా కలుపుకోకూడదు, అలా అని బాగా థిక్గా కలుపుకోకూడదు. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులో ఇవి చిన్న చిన్న పునుకుల కింద వేసేసుకోవాలి. అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు అన్నీ పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో దొండకాయలు కూడా ఫ్రై చేసేసుకుందాం. దొండకాయలు డీప్ ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయండి. చూసారు కదా, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. అయిపోయిందండి, ఇవి పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మిగిలిన ముక్కలన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయినాయండి, ఇవి కూడా పక్కకు తీసేసుకుందాం. మనం ముందు రెడీ చేసుకున్న శనగపిండి పునుకులు ఉన్నాయి కదా, వాటిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకోవాలి. ఇది కాకుండా మనం బయట దొరికే బూందీ అయినా వేసుకోవచ్చు, కానీ ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఉన్నాయి. ఇప్పుడు ఆయిల్ మొత్తం తీసేసుకుని అదే ప్యాన్లో మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసేసుకుని అందులోనే ఈ శనగపిండి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి, మీ రుచికి సరిపడా. ముందు శనగపిండిలో వేశారు కదా,
కాబట్టి చూసుకుని వేసుకోవాలి. కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ, చాలా తక్కువ టైంలో అయిపోతుంది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో అయిపోతుంది. చూసారు కదా ఎంత పొడి పొడిగా చక్కగా వచ్చిందో. అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కారం వేసేసుకుందాం. కారం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి, ఎందుకంటే ముందే వేసుకుంటే కారం మాడిపోతుందండి, టేస్ట్ బాగోదు. ఇది మొత్తం కలిసేలా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.